ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 18 అక్టోబర్ నుండి 24 అక్టోబర్ వరకే ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ విధమైనటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రధానంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ముఖ్యంగా బయట తినేటువంటి అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు కాస్త తగ్గించుకుంటే అది ఎంతైనా ఆరోగ్యానికి శ్రేయస్సునిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అకాల భోజనం వల్ల అనవసరమైనటువంటి కొన్ని పదార్థాలు తినకుండా ఉండడం మంచిది అని తెలిసినా కానీ వాటి పట్ల కొంత మీరు మోజు కనపరచటం, ఇలాంటి వాటి విషయాలలో తగు జాగ్రత్తలు తగినటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా వాహనాలు నడిపే సమయాల్లో కూడా తగు జాగ్రత్త అవసరం. నూతన పరిచయాలు, స్నేహాల విషయంలో అనవసర విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక అనవసరమైనటువంటి తొందరపాటు వల్ల మీకే మీరు ఎదుటి వాళ్లను మనస్సును బాధించేటువంటి అధికారం కానీ ఆ విధమైనటువంటి అవకాశం కానీ మనకు లేదని తెలిసి కూడా ఎదుటి వాళ్లను మనస్సును బాధించేటువంటి ఆ మాటలు అప్రయత్నంగా రావటం, ఇవన్నీ కూడా కాస్త ప్రశాంత వాతావరణాన్ని భంగపరిచే విధంగా ఉంటుంది. కనుక ఇలాంటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విలువైనటువంటి వస్తువులను చేజార్చుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం మాత్రం అదే మనకు తన నిర్లక్ష్యమే తన శత్రువుగా పరిణమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులు తగినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. కాలయాపన విపరీతంగా కనపడుతోంది కనుక మొత్తం మీద ఈ రాశి స్త్రీలకు కూడా కాస్త మాటలు అదుపులో ఉంచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు అలాగే చికాకుల నుంచి బయటపడడానికి హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రతిరోజు కూడా శనైశ్చర ధ్యానాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో తగు శ్రద్ధ అవసరం. అనవసరమైనటువంటి అతి మంచితనంతో అంతా తనవాళ్లే అనేటువంటి భావంతో ముందుకెళ్ళినట్లయితే కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కనుక తన నీడను కూడా తాను మరొక్కసారి తనదేనా నీడ కూడా ఇది తనదేనా అనేటువంటి ఒక విషయం ముందుగా ఆలోచన చేసి మరొక్కసారి పరీక్షించుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేదా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సమస్యల కోసం విపరీతంగా మంచినీళ్ల వలె ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక దానికి తగినటువంటి వనరులను సిద్ధం చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. కొంతవరకు బంధువుల వల్ల కానీ ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా మీ శ్రేయస్సును కోరుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని పరిపూర్ణంగా ఇష్టపడుతున్నారో, పరిపూర్ణంగా మీ యొక్క సుఖాన్ని కోరుతున్నారో వారిని నిర్లక్ష్యం ఎంతకాలమైతే చేశారో వాళ్లే మీకు ఈవేళ మీకు సహాయం చేయవలసినటువంటి పరిస్థితి రావటం, తద్వారా ఎవరు తనవారు ఎవరు పరాయివారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటంలో విపరీతంగా మీరు శ్రద్ధ చూపిస్తారు. కానీ చేతులు కాలిన తర్వాత
జాగ్రత్తలు తీసుకోవడం వృధా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటారు. తద్వారా ఇప్పటికైనా తన శ్రేయోభిలాషను తాను ఆదరించాలనేటువంటి నిర్ణయానికి మాత్రం వస్తారు. ఇక ఆర్థికంగా ఈ రకమైన చికాకులు ఉన్నా కానీ మీ యొక్క మంచితనం కానీ మీ యొక్క వాక్చాతుర్యం వల్ల కొంత ధనాన్ని పోగు చేసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రయాణాలు జాగ్రత్త. విద్యార్థులు కూడా ఎక్కువగా కృషి చేయాలి. ఉద్యోగస్తులు కాస్త సంయమనం పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర ధ్యానంతో పాటు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. అదేవిధంగా చక్కగా అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు రాకపోవచ్చు. అందవలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఏ విధంగానైతే ధనాన్ని మీరు పొందారో, ఏ విధంగానైతే ధనాన్ని మీరు తిరిగి చేజెక్కించుకున్నారో, మళ్ళీ అలాంటి స్థితికి కానీ ఎవరైతే మిమ్మల్ని మోసపరచాలనుకుంటున్నారో వాళ్ళ చేతుల్లోకి మళ్ళీ మీరు ధనాన్ని ఇవ్వటమో లేదా ఇతరత్రా విధంగా వారిని మీరు ఉత్సాహపరచడమో ఇవి కనపడుతున్నాయి. కనుక అలాంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక ఆరోగ్య విషయంలో కూడా తగు శ్రద్ధలు తీసుకోవాలి. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి ధనం, ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని ప్రయోజనాలు మీ చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కాస్త కృషి చేయండి. అనుకూలంగా ఉంది, కానీ అనవసరమైన జాఢ్యమే మిమ్మల్ని బాధించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఒక స్థిరాస్తి విషయంలో ఏర్పడినటువంటి వివాదం అది తొలగి మధ్య మార్గంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం యథావిధిగా చేయండి. అలాగే అమ్మవారి దేవాలయంలో చక్కగా దీపారాధన చేసి తెల్లని పుష్పాలతో అర్చన చేయించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏ నియంత్రణ కోసమైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో, ఏ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అందులో కొంతవరకు మీకు పురోగతి కనబడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు తమ చేతిలోకి రావాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నం కూడా ముఖ్యంగా జీవిత భాగస్వామి కావచ్చు లేదా వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఏదైనా ఆర్థికపరమైనటువంటి నియంత్రణ మీ ద్వారా జరగాలనేటువంటి ఒక ప్రయత్నంలో కూడా మీరు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే స్నేహాల వల్ల, ముఖ్యంగా సహవాస దోషం వల్ల చెప్పుడు మాటలు విని ఏది నిజము కాదు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా తొందరపాటు వల్ల మీరు మాట్లాడినటువంటి మాటలు ఏటి వారిని గాయపరిచే అవకాశం ఉంది. కనుక ఇలాంటి విషయాలలో సంయమనను, ఓపిక అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో ఉదర సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు బాధించేటువంటి అవకాశం ఉంది. కనుక అలాంటి విషయాలలో కూడా ఔషధ సేవనము, వైద్యుని సంప్రదించడం ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాల్సిందే. ధనం విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ఏదో విధంగా ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు పై ఉద్యోగుల వల్ల కానీ సహోద్యోగుల వల్ల కానీ కొంతవరకు సహాయ సహకారాలు మీకు అందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ ప్రతినిత్యం కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి. అదేవిధంగా ఏదేని దేవి ఆలయంలో చక్కగా కుంకుమార్చన చేయించండి. విశేషంగా పసుపు వర్ణం ఉన్నటువంటి పుష్పాలతో అర్చన చేయించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అయితే దేహంలో ఒక రకమైనటువంటి ఉష్ణ సంబంధమైనటువంటి కొన్ని వికారాలు, ఉష్ణపరమైనటువంటి కొన్ని చికాకులు, విపరీతంగా కోపం పెరగటం, అసహనం ఇవన్నీ కూడా ఈ వారం ఇలాంటి విషయాల్లో సింహరాశి వాళ్ళు ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా వాత సంబంధమైనటువంటి వికారాలు కూడా కనపడుతున్నాయి ఈ వారం.
ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. చాలా కాలంగా మీకు అందవలసినటువంటి కొన్ని బకాయిలు కానీ, చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి కొన్ని వస్తువులు కానీ, లేదా విలువైనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత పురోగతి కూడా కనపడుతోంది. ఇక జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహకారం కూడా మీకు లభించవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి రెండవ ప్రయత్నంగా మీకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు మాత్రం కాస్త ఓపిక, సహనము, నిరాశ మాత్రం పనికిరాదు. మరొక్క మారు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి ఎదురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గృహంలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో ఒకంత ఔషధ సేవనమో లేకింత ఒక రకమైనటువంటి కొన్ని మానసికమైనటువంటి కొంత ఆందోళన కలిగించేటువంటి సంఘటన జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. విద్యార్థులు కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రము, అలాగే ఏదైనా ఒక చక్కని దేవీ ఆలయంలో ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయించండి. అలాగే దీపారాధన చెయ్యండి. తద్వారా చక్కని అనుకూలమైనటువంటి అనేక శుభాలను మీరు పొందుతారు. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. స్థిరాస్తి విషయంలో గతంలో ఉండేటువంటి చాలా కాలంగా ఉన్నటువంటి వివాదం కానీ, లేదా అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్ణయం కానీ చక్కగా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అది మీకు అనుకూలంగా మారటం, తద్వారా భవిష్యత్తులో గృహ నిర్మాణమో లేదా ఏదైనా వ్యవసాయక క్షేత్రంలో కొంత మీకు దానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి విషయాలలో కొంత పురోగతి ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో ఎవరైతే మీకు అడ్డుగా ఉన్నారో, గతంలో ఎవరైతే మీరు ఆక్షేపణలు ఎదుర్కొన్నారో ఆ వాళ్ళే మీకు ఇప్పుడు పరిపూర్ణంగా సహకరించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇక నూతన విద్యల కోసమై ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు కొంత అనుకూలంగా ఉంది. కళాకారులు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఏ నూతన ప్రయత్నాలు కానీ, లేదా ఇప్పుడే మీరు కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ కొంత పురోగతి కనబడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా చక్కగా మెరుగుపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ఏ విధంగానైతే ధనం మీకు చేతికి అందినా కానీ అనాలోచితంగా, అకారణంగా, అప్రయోజనంగా మీరు ధనాన్ని ఖర్చు చేసేటువంటి ప్రయత్నాలు కూడా మీకు తెలియకుండానే చేస్తారు. ఆ విధంగా కొంత ధనం వృధా అయ్యే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల్లో తగు జాగ్రత్త అవసరం. సహవాస విషయాలలో కూడా తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. వ్యసనాల పట్ల తగు జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రాన్ని యథావిధిగా చేయండి. గణపతి దేవాలయంలో అర్చన కానీ, అభిషేకం కానీ, గోక్షీరంతో, ఆవుపాలతో అభిషేకం చేయించండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా కానీ ఎంతైతే జాగ్రత్తలు తీసుకుంటున్నారో, ఏ జాగ్రత్తలు అయితే మీరు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో తీసుకుంటున్నారో పర్వాలేదు, ఈ వారం చక్కగా ఉంది, ఈ ధనాన్ని ప్రోగు చేసుకోవచ్చు అనేటువంటి ఆశ ఉందో అది కాస్త చివరిలో మీరు అలా పట్టుకొని చివరిలో చేతి వదిలేటువంటి అవకాశాలు, మీకు ఊహించకుండానే, మీ ప్రమేయం లేకుండానే ధనం కాస్త ఖర్చు అయ్యేటువంటి అవసరం, అది విధి లేనటువంటి పరిస్థితులు, ఇలాంటి స్థితి ఈ వారం ఏర్పడే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాలలో ఒకంత ఆలోచించి ఇది అవసరమా కాదా అనాలోచితంగా ముందుకు వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీల యొక్క ఆరోగ్య విషయాలలో కూడా చిన్న స్వల్పమైనటువంటి ముఖ్యంగా నరాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ, లేదా ఎముకలకు సంబంధించినటువంటి స్వల్పమైనటువంటి చిన్న చికాకులు కానీ మీరు భరించాల్సిన పరిస్థితి రావటం, ఔషధ సేవనము, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు పాటించండి. తమ యొక్క సంతాన విషయంలో ముఖ్యంగా కొంతవరకు పురోగతి కనబడినా కానీ ఇంకా మీకు మానసికమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం మాత్రం ఏర్పడనటువంటి పరిస్థితి ఈ వారం కనపడుతోంది. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా పై ఉద్యోగులతో కానీ, సహోద్యోగులతో కానీ ఒకంత వాళ్ళు మీకు అనుకూలంగా ఉన్నా కానీ ఏదో ఒక చిన్న అసంతృప్తి, ఏదో తెలియనటువంటి ఒక చికాకు, మీలో ఒక రకమైనటువంటి కనపడనటువంటి యుద్ధం మీలో ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ చికాకులు ఈ వారం కనపడుతున్నాయి కనుక వీటిని అన్నింటినీ అధిగమించడానికి ప్రతినిత్యము చంద్రుడి యొక్క స్తోత్రాన్ని, తర్వాత అలాగే సోమవారం నాడు పాలు
ఎవరికైనా దానం చేయటం, అలాగే ప్రతినిత్యము శనేశ్వర ధ్యానాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. అయినా తెలియనటువంటి ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి, నూతన ఉద్యోగాల కోసం కానీ, నూతన విద్యల కోసమై కానీ, ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని అవార్డులు కానీ, లేదా సమాజంలో ఒక చక్కని ఉన్నత ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రశంసలు, మన్నలను మీరు అందుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొంత గౌరవం కానీ, లేదా ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్ద వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు కానీ మీకు లభించేటువంటి అవకాశాలు ఎంతైనా కనపడుతున్నాయి. ఈ వారం సహోదరి వర్గంతో స్వల్పమైనటువంటి విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక దేవతాపరమైనటువంటి, ఆధ్యాత్మికపరమైనటువంటి, ధార్మికపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలలో మీ యొక్క అవసరం ఉంటుంది. అలాంటి కార్యక్రమాల్లో మీ యొక్క ప్రతిభను మీరు చూపించేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. నూతన వ్యాపారాలలో ప్రవేశించడానికై చేసేటువంటి ప్రయత్నం రెండవ ప్రయత్నంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కొంతవరకు అనుకూలమైనటువంటి వార్తలు కానీ, సంతోషకరమైనటువంటి వాతావరణం కానీ ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితులలో మానకూడదు. అలాగే గణపతి మహాసుదర్శన స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలని, శుభాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా సమస్యలు ఎదురైనా కానీ తమ యొక్క ప్రతిభ ఏమిటో, తాము ఏమిటో నిరూపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులో మీరు సఫలమవుతారు. ధనాన్ని ఏ విధంగానైనా నియంత్రించాలి, ఖర్చులను నియంత్రించాలి, ధనాన్ని పోగు చేయాలనేటువంటి ఆలోచనలు, అలాంటి ప్రయత్నాల్లో కూడా కొంతవరకు మీకు మేలు జరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తొందరపడి అనవసరమైనటువంటి ఆవేశాన్ని కాస్త తగ్గించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నూతన ఉద్యోగాల కోసమై ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కంపెనీ మారేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు రెండవ ప్రయత్నంగా మీకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం చేసేటువంటి వాళ్ళకి కానీ, కన్సల్టెన్సీ లాంటి బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి కానీ, స్టాక్ మార్కెట్ లాంటివి చేసేటువంటి వాళ్ళకి కానీ కొంతవరకు గతం కన్నా కొంత అనుకూలం ఉండేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. విలువైనటువంటి వస్తువులని, విలువైనటువంటి కాగితాలని తగు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మీలో ఉండేటువంటి రహస్యాలని, కొన్ని అతి విశేషమైన రహస్యాలని బయట వాళ్ళకు చెప్పే సమయంలో అత్యుత్సాహం మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర ధ్యానంతో పాటు సుదర్శన స్తోత్రాన్ని లేదా ఆంజనేయ స్వామి యొక్క చక్కగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిత్యము చేయండి. చక్కని అనుకూలమైనటువంటి అనేక శుభాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి వారం అంతా కూడా చక్కగా మానసికమైన ఉత్సాహం, ఉల్లాసం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయాణాలు చేసే సమయంలో నూతన పరిచయాలు ఏర్పడడం, నూతన వ్యక్తుల యొక్క పరిచయం అది కాస్త స్నేహంగా మారడం, తద్వారా కొంతవరకు మీకు వ్యాపారాలలో కానీ లేదా ఉద్యోగంలో కానీ ప్రభుత్వపరమైనటువంటి కొన్ని ఫైరవీలు చేసేటువంటి వాళ్ళకి కానీ లేదా ప్రభుత్వపరంగా కొంత మీకు రావాల్సినటువంటి లబ్ధి మీకు చేకూర్చడంలో అది కొంతవరకు మీకు మేలు చేయడమో లేదా ఉపయోగపడమో జరిగే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయం గతంలో ఉండేటువంటి చికాకు కాస్త మెరుగుపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించవచ్చు. అంతేకాకుండా
అంతేకాకుండా ముఖ్యంగా తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తుల విషయాలలో కానీ లేదా తండ్రికి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో కానీ తండ్రికి సంబంధించిన బంధువుల వల్ల కానీ కొన్ని వివాదాలు చిలికి మాటలు కాస్త చిలికి గాలివానలాగా ఏర్పడడం ఇలాంటి పరిస్థితి కాస్త కనబడుతుంది. ప్రతి విషయంలో ఓపిక తెలివితో మీరు ముందుకెళ్ళండి. అనవసరమైనటువంటి ఆవేశాన్ని మాత్రం కాస్త తగ్గించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రయాణాలలో మీకు కొంతవరకు లాభించేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. మహాలక్ష్మీ స్తోత్రాన్ని కూడా పారాయణం చేసినట్లయితే అనేకమైనటువంటి సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మానసికమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక చిన్న నిరాశ. ఎంత ప్రయత్నం చేసినా కానీ, ఎంత శ్రమించినా కానీ తగినటువంటి ఫలితాన్ని పొందలేకపోతున్నాను కదా, సమయం వృధాగా గడుస్తుంది కదా అనేటువంటి ఒక భావాలు మీలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి 60% బాగున్నా కానీ మిగతా 40% మాత్రం మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి నిరాశ, మీపై మీకు విశ్వాసం తగ్గటం ఇలాంటివి కనబడుతున్నాయి. కనుక ఆ 40% భగవద్ అనుగ్రహం వల్ల, చక్కని నడవడిక వల్ల దాన్ని 40% అధిగమించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణం చేయండి. విద్యార్థులు కూడా హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణం చేయండి. తొందరపడి స్థిరాస్తులు అమ్మకానికి మాత్రం పెట్టకండి. కాస్త వేచి చూసేటువంటి ధోరణిని మాత్రం అవలంబించండి. తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయంలో కానీ లేదా తమ యొక్క వివాహ విషయంలో కానీ చేసేటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కన్యాదాన ఫలితం కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. నూతన ప్రాంతాల సందర్శన, నూతన వ్యాపారాలకు మిమ్మల్ని పిలవడము, కొన్ని అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ ఒకంత కాస్త మెలకువగా ఉన్నట్లయితే అనేక సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. చాలా కాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు కింద మానసికమైనటువంటి సంతోషం ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో చికాకులు ఉన్నా కానీ తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, పురోభివృద్ధి మీకు మేలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరైతే తమకు అనుకూలంగా లేరో, ఏ సంతానమైతే తమ మాట వినటం లేదని మీరు అనుకుంటున్నారో వాళ్ళు మీకు పరిపూర్ణంగా అనుకూలమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనే కొంత ఔషధ సేవనము, అలాగే ధనం ఖర్చు చేయడము ఇవి కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీ కానీ, చర్మ సంబంధమైనటువంటి కొన్ని చికాకులు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పులు తొందరపడి చేయకండి. ఎవరో అడగకుండానే అప్పిస్తున్నారు కదా అని మీరు తొందరపడి చేసినట్లయితే భవిష్యత్తులో అది పెద్ద విషమ పరిస్థితిగా మారే అవకాశం ఉంది. ఉన్న ధనాన్ని కాస్త ఆలోచన చేసి నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయండి. బ్యాంకులలో కూడా అడగకుండానే లోన్లు ఇస్తున్నారనేటువంటి ఆరాటము, తాపత్రంతో ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, భవిష్యత్తులో మేలు జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా అపోహలను, ఆలోచనలు పక్కన పెట్టి స్వయం శక్తితో ముందుకెళ్ళండి. మీపై మీకు చక్కని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలని, శుభాలని మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కేతు, రాహు స్తోత్రాలని, వీలైతే విశేషమైనటువంటి శివాలయంలో ఎక్కడైనా రాహు, కేతు పూజ చేయించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు తద్వారా పొందుతారు. మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొంది ఈ మేషాది 12 రాశి వాళ్ళందరూ కూడా చక్కగా హాయిగా ఆనందాన్ని, సుఖాన్ని పొందాలని, పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహం తమపై ఉండాలని, అంతేకాకుండా మన వంతు
మన వల్ల అయినటువంటి ఒక చిన్న సేవను సమాజానికి మనం చేయాల్సిన పరిస్థితి ఉంది గనక, తద్వారా ముఖ్యంగా వృక్ష సంపదను కాపాడే పరిస్థితి మన వైపు ఉంది గనక దేవతా వృక్షాన్ని ఖచ్చితంగా పెంచండి. తద్వారా మనకు మన కుటుంబానికి అనేకమైనటువంటి సమస్య నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ రకమైన సద్బుద్ధితో ముందుకెళ్ళి తాము చక్కగా ఉంటూ తోటి వాడిని కూడా కాస్తగా వాడి దారిలో వాడిని నడవనిచ్చేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఈ విధమైన శక్తిని ఆ పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.